Hi everyone, in this video I am going to explain what is genetic industry. What is genetic industry? My dear intermediate CEC first year students, ఈ క్వశ్చన్ అనేది మీకు ఏ టెక్స్ట్ బుక్లో అంటే మీకు ఫస్ట్ ఇయర్లో ఉన్న కామర్స్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే ఈ క్వశ్చన్ 2 మార్క్స్ కనుక యాన్యువల్ ఎగ్జామ్లో వస్తే మీరు ఏ విధంగా దాన్ని బై హార్ట్ చేయకుండా సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారం మీ బ్రెయిన్లో సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలను అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో విద్యార్థులారా, ఒకటి మీరు రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి, మీరు ఎందుకు చదువుకుంటున్నారు, వై యు ఆర్ స్టడీయింగ్, ఎందుకోసం చదువుకుంటున్నారు అంటే కేవలం తెలియని విషయాలు తెలుసుకోవడం కోసమే మీరు చదువుకుంటున్నారు, అంటే ఎడ్యుకేషన్ చేస్తున్నారు. మరియు ఇంకొకటి ఏంటంటే, మీరు ఎప్పుడైతే ఈ కామర్స్ టెక్స్ట్ బుక్ సంబంధించిన కంటెంట్ ఈ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి పేజీలో ఉన్న వర్డ్స్ కానీ ఫార్మేషన్ కానీ మొత్తం టోటల్ పేజ్ వైస్ ఉన్న క్వశ్చన్ ఆన్సర్స్ కానీ ఏది రీడ్ చేసినా కేవలం అది బిజినెస్ గురించే ఉంటుంది తప్పించి వేరే దాని గురించి అయితే కంటెంట్ ఉండదు. కామర్స్ అంటేనే బిజినెస్. సో మీరు ఎప్పుడు కానీ ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా కూడా మీకు తెలిసిన మీ ఊహకు మీ ఇమాజినేషన్కు అందిన ఏదైనా ఒక బిజినెస్ను ఇమాజినేషన్ చేసుకుంటూ అయితే మీరు రీడ్ చేయండి. సో మీకు అవసరమైతే మీ విలేజ్లో ఉన్న జనరల్ స్టోరే కావచ్చు, మెడికల్ షాపే కావచ్చు, ఇంకా మీ ఇప్పుడు ఈ విజువల్లో చూపెడుతున్న సో మెనీ కంపెనీస్ కావచ్చు, ఏదో ఒక కంపెనీని ఇమాజినేషన్ చేసుకుంటూనైతే మీరు ప్రిపేర్ కాండి. సో ఇప్పుడు చూద్దాం, జెనెటిక్ ఇండస్ట్రీ అంటే ఏంటిది. తెలుగులో దీన్ని ప్రజనన పరిశ్రమలు అంటారు. సో ఇండస్ట్రీ అంటేనే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. ఇండస్ట్రీ అంటేనే ఏంటిదండి, మ్యానుఫ్యాక్చరింగ్ అంటే రీప్రొడక్షన్, అంటే ప్రోడక్ట్స్ను మ్యానుఫ్యాక్చర్ చేయడం కావచ్చు, లేదంటే ఏదైనా రీప్రొడక్షన్ అన్నట్టు. సో ఇండస్ట్రీ, దిస్ ఇండస్ట్రీ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ రీప్రొడక్షన్ అంటే రీప్రొడక్షన్ ఏంటిది, ఉత్పత్తి చేయడం, పునరావృత్పత్తి చేయడం. రీప్రొడక్షన్ అండ్ మల్టిప్లికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. అంటే ఇక్కడ మీరు చూడవచ్చు, ప్లాంట్స్ను రీప్రొడక్షన్ చేయడము, తర్వాత యానిమల్స్ను రీప్రొడక్షన్ చేయడం with the aim of earning profits through the sale. అంటే ఈ రీప్రొడక్షన్ చేసిన ప్లాంట్స్ కావచ్చు, యానిమల్స్ కావచ్చు, వాటిని పెంచుతూ వాటిని సేల్ చేయడం ద్వారా వచ్చే ఎర్నింగ్ అంటే లాభాలు సంపాదించడం, డబ్బు సంపాదించడమే ఈ జెనెటిక్ ఇండస్ట్రీ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఉదాహరణకు చూడండి, ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమిచ్చిండో, ప్లాంట్ నర్సరీస్, పౌల్ట్రీ ఫార్మ్స్, క్యాటిల్ బ్రీడింగ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇవంటే ఏంటి నేను విజువల్లో కూడా నేను ఇప్పుడు చూపెట్టబోతున్నాను. సో రీప్రొడక్షన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. ఒకసారి మీరు విజువల్లో చూడండి, ఇక్కడ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోళ్ళ పెంపకం ఉన్నది, రీప్రొడక్షన్. కోళ్ళ ఏం చేస్తారు, పునరావృత్పత్తి, వాళ్ళ కోళ్ళ నుంచి మళ్ళీ ఎగ్స్ నుంచి మళ్ళీ కోళ్ళను తయారు చేయడం. ఆ రీప్రొడక్షన్ చేయడం ద్వారా మళ్ళీ ఆ కోళ్ళను అమ్మడం ద్వారా, సేల్ చేయడం ద్వారా ప్రాఫిట్ అనేది వస్తుంది. సో ఇదొక రకమైన ఇండస్ట్రీ అన్నట్టు. సో జంతువులను రీప్రొడక్షన్ చేయడము, తర్వాత ఇక్కడ చూడండి మొక్కలను రీప్రొడక్షన్ చేయడము. ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ చూడండి, ప్లాంట్ నర్సరీస్, పౌల్ట్రీ ఫార్మ్స్, ఓకేనా. ఇక్కడ మొక్కలను రీప్రొడక్షన్ చేయడము, రీప్రొడక్షన్ చేసి వచ్చిన మొక్కలను అమ్మడం, సేల్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించడం. సో ఇలాంటి కోళ్ళ పెంపకం ఇవన్నీ ఇండస్ట్రీలలో చూడండి, జంతువులను రీప్రొడక్షన్ చేయడం ద్వారా అటువంటి వాటిని అట్లా రీప్రొడక్షన్ చేసే మల్టిప్లికేషన్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ను జెనెటిక్ ఇండస్ట్రీ అంటారు. సో ప్రజనన పరిశ్రమలు. సో దీన్ని తెలుగులో చూసినట్లయితే తెలుగు మీడియం స్టూడెంట్స్కి అయితే అంతరించిపోతున్న కొన్ని జాతుల మొక్కలను మరియు జంతువులను పెంచి
మొక్కలను పెంచుతారు, జంతువులను పెంచుతారు. పెంచి వాటిని ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడానికి ఉద్దేశించిన పరిశ్రమలను ప్రజజన పరిశ్రమలు అంటారు. ఉదాహరణకు నర్సరీల పెంపకము, కోళ్ళ పెంపకం మొదలైనది. విజువల్లో చూపెట్టినట్టు ఇవో నర్సరీల పెంపకం ఇక్కడ చూడండి. నర్సరీల పెంపకం, తర్వాత జంతువుల పెంపకం, ఇంకా చూసినట్లయితే కోళ్ళ పెంపకం కూడా ఉంటుందండి. కోళ్ళ పెంపకం ఇక్కడ చూడవచ్చు. కోళ్ళ పెంపకం. సో ఇలాంటి వాటిని ఏమంటారంటే ప్రజనన పరిశ్రమలు. ఇది మీకు యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి అడిగితే ఇక్కడ ఉన్న మ్యాటర్ డెఫినేషన్ ఉన్నట్టు రాసినా పర్వాలేదు. లేదంటే ఇప్పుడు మీరు ఒక సినిమా రూపంలో, ఒక విజువల్ రూపంలో, కథ రూపంలో మీరు స్టోరీ విన్నారు కాబట్టి వీడియో ద్వారా మీకు ఏది గుర్తున్నా, ఈ క్వశ్చన్కు రిలేటెడ్ ఏది గుర్తున్నా మీరు రాసినా కూడా జవాబు మార్కులు వేయాలనే చట్టం కూడా ఉన్నది. దీన్ని రిలేటెడ్ రాసినా కూడా మార్కులు వేయాలని. కాబట్టి మీరు యాన్యువల్ ఎగ్జామ్లో 2 మార్క్స్కి వస్తే యాజ్ టీజ్గా రాయాలని రూల్ లేదు. యాజ్ టీజ్గానే ఈజీ గుర్తుంటుంది. దీన్ని మీరు ఎగ్జామ్లో రాయవచ్చు. ఓకే. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే, కొంచెం ఎంతో కొంత కంటెంట్ మీకు అర్థమైతే ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.